అబ్బా ఈ వాసన ఏంటి? ఎక్కడ నుంచి వస్తుంది? ఏం వాసనండి? ఏం వాసన? అగరొత్తుల వాసనలా ఇల్లంతా మామిడి పళ్ళ వాసన వస్తుంది. నా సంపాదన అంతా మామిడి పళ్ళకే తగలెట్టేశారా? అబ్బో సంపాదన, మీ సంపాదనకేమీ బొక్క పడలేదులేండి. ఆ మామిడి పళ్ళు మా పుట్టింటి నుంచి వచ్చాయి. అవునా? మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాయని నాకు చెప్పలేదు. మా పుట్టింటి మామిడి పళ్ళు మీకేం పడతాయిలే అని చెప్పలేదు. ఏంటి నేనన్న మాటలకు రివెంజా? ఏ రేంజు లేని దాన్ని నాకు రివెంజ్ ఏంటి? కోపంలో ఉన్నప్పుడు భలే ప్రాసలు వేసావు భాగ్యం నువ్వు. నా ముఖానికి దోశలు వేయడమే రాదు, ఇంకా ప్రాసలు కూడానా? భాగ్యం సరే సారీ, ఇంకెప్పుడు అలా కసురుకోనులే. హ్యాపీ. ఇంతకా మామిడి పళ్ళు ఎక్కడా? ఆ గదిలో ఉన్నాయి, వెళ్ళండి. ఆ సరే నువ్వు వెళ్ళు. కోసుకోవడానికి కత్తి తేవాలా? లేదు, కాకరకాయ కూర వండుకో. గుట్టలు గుట్టలుగా ఉంటాయనుకుంటే బుట్టలో ఒక్కటే ఉందేంటి? భాగ్యం భాగ్యం. అబ్బబ్బా ఏమైందండి? అన్ని పళ్ళు చూసి ఒకేసారి కళ్ళు తిరిగాయా? ఎన్ని పళ్ళు? ఇక్కడ ఒక్కటే ఉంది. ఒకటి ఉండడం ఏంటి? అన్ని బుట్టల్లో పంపిస్తేను. బుట్టలు మాత్రమే పంపించారు, పళ్ళు కాదు. వచ్చి చూడు, ఇక్కడ ఒక్కటే ఉంది. పళ్ళు ఏమయ్యాయండి? పళ్ళు ఏమయ్యాయని నన్ను అడుగుతావేంటి? ఇంట్లో ఉన్నది నువ్వే కదా. నేనే కాని మన రాజుగాడికి చెప్పాను, మీ తాతయ్య వాళ్ళు పళ్ళు పంపించారా అని. ఆడికి చెప్పావా? ఆగాగు, ఇక్కడేదో గేదె నెమరేస్తున్న సౌండ్ వస్తుంది. ఆగు. నాన్నగారు మీరా? లేదురా, మైసూర్ మహారాజు. ఇక్కడేం చేస్తున్నావురా? మామిడి పళ్ళు టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ చేస్తున్నావా? ఈ బుట్టలో పళ్ళన్నీ ఏవి? చెప్పాను కదండి టేస్ట్ చేస్తున్నానని. ఇన్ని బుట్టల పళ్ళు టేస్ట్ చేసావా? అబ్బా ఎందుకు నాన్న దిష్టి పెడతారు? అన్ని బుట్టలు అంటే నా పొట్టేం కాను, ఫీల్ అవ్వదు అది. ఒరే పిచ్చెదవా, ఫీల్ అవ్వాల్సింది పొట్ట కాదురా. అసలే ఎండాకాలం, ఇన్నేసి మామిడి పళ్ళు పందిలా తిన్నావు. అవ్వకూడని చోట సెగ్గడ్డ అయిందనుకో, అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. నాన్నగారు ఎందుకండి అపశకున మాటలు మాట్లాడతారు? రేయ్ సారీ అండి, ఏదో ఫ్లోలో. సెగ్గడ్డ అయిందని చెప్తావు కదా, అప్పుడు చెప్తారా నీకు? రేయ్ ఇందులో ఓ పండుండాలి కదా. అది ఇందాకే తినేసానండి. ఆకాశాన్ని తాకుతున్న మామిడి పళ్ళ ధరలు. వారం రోజులైనా ఈ మామిడి పళ్ళ మ్యాటర్ నా మైండ్లో నుంచి పోవట్లేదు. భాగ్యం భాగ్యం. ఏంటి? ఆ ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్లుంటే తీసి నా మొహాన కొట్టు, అసలే ఒళ్ళు మండిపోతుంది. అలాగే. ఏంటే నీళ్లు మొహాన కొట్టావు? మీరే కదా ఒళ్ళు మండిపోతుంది మొకాన నీళ్లు కొట్టు అన్నారు. నేనేదో చిరాకులో మాట వరుస కన్నానే. నేను అదే చిరాకులో సీరియస్ గా తీసుకున్నాను. తల్లి కొడుకులు నన్ను సాధించడానికే ఉన్నారే ఈ ఇంట్లో. అవును, దరిద్రరత్నం ఎక్కడా? ఓహో, ఇక్కడెవరో నా గురించి అనుకున్నట్టుంది. వచ్చావా? ఏ నాన్న, ఏదైనా పనుందా? పనికి మాలిన పనులు చేసే నువ్వు చెప్పిన పని చేస్తావనే నమ్మకం నాకు లేదురా. జీవితం అనేది నమ్మకం అనే పునాది మీద నడుస్తుంది నాన్న. అవునా? నేనింకా 2 కాళ్ళ మీద నడుస్తుందేమో అనుకున్నానే. అవును, ఒళ్ళెలా ఉంది? ఒళ్ళు బానే ఉందండి. తేడా ఏం లేదు కదా? అంటే కొంచెం వేడిగా ఉందండి. ఏసీ పెట్టించమంటే పెట్టించారు. వెళ్ళి వేప చెట్టు కింద కూర్చో, అదే నీకు ఏసీ యదవా. నన్ను వెళ్ళమని చెప్పి ఆయన వెళ్తాడేంటి? ఏంటో ఈయన. రోజుకి 10 సార్లు ఫోన్ చేసేటోడు ఈ రోజేంటి ఒక్కసారి కూడా చేయలేదు? ఆడు చేయకపోతే ఏంటి, మనమే చేసేద్దాం. ఏంటి ఎక్కడో తేడాగుంది. హలో. నానా నువ్వేమైనా అమ్మాయివా ఇవ్వడానికి? నేను అలిగాను, బుంగమూతి పెట్టాను. ఎందుకు ఇవ్వనందుక? చిచ్చి. నేననాలి చిచ్చి అని.
నువ్వు నేను ఇబ్బాయేశాలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. ఆహా ఏం లేదు, మార్కెట్లో మామిడి పండ్లు బాగా దొరుకుతున్నాయంట, వస్తావేమో అని కాల్ చేశాను. అవునా? అయినా మామిడి పండ్ల మీద మోజు పోయిందే హే. బుట్టల బుట్టల మామిడి పండ్లు పొట్టలోకి తోసేసా. అన్నెలా తిన్నావురా బాబు? ఇంకా ఉంటే బాగుండు అనిపించేలా తిన్నారా? అవునా? సంకలో సెగ్గడ్డ అయితే అనవసరంగా తిన్నారా అనిపిస్తది చూడు. ఇదే నా శాపం. మామిడి పళ్ళు తినడానికి ఇన్ని పిలవలేదని ఏడుపు, ఈడి ఓవర్ యాక్షను. ఏయ్ బంగినపల్లి మామిడి పండు పొంగు మీందుంది, చిలకే కొట్టిన జామ పండు చెంగుమంటుంది. ఇదేంటి సంకలో ఏదో తాకుతున్నట్టుంది. సంకలో సెగ్గడ్డలవుతాయి, ఇదే నా శాపం. రే రాకీ, ఇన్నేసి మామిడి పళ్ళు పందిలా తిన్నావు, అవ్వకూడని చోట సెగ్గడ్డ అయిందనుకో. నాన్న ఎంత పని చేశారు నాన్న. సంకలోని అనుకుంటే ఇప్పుడు సెంటర్లో కూడా సెగ్గడ్డలా. నాకు సెగ్గడ్డలైనట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి తెలియద్దు, తెలిస్తే పరువు పోద్ది. రాజు, రే రాజు. ఈయనేంటి ఇప్పుడు పిలుస్తున్నాడు? ఏంట్రా నడక, సెగ్గడ్డలయ్యాయా? చచ్చే, నాకు సెగ్గడ్డలేంటి? ఇంకో బుట్ట మామిడి పండ్లు ముందు పెట్టినా తినేస్తా, అది మన రేంజ్. అవునా? ఇదిగో ఇందాక మార్కెట్కి వెళ్తే పట్టుకొచ్చా, తిను. మామిడి పళ్ళు తినాలి కావాలి అన్నప్పుడు తెచ్చివ్వరు, సెంటర్లో సెగ్గడ్డలైనప్పుడు సంతకెళ్ళి మరీ పట్టుకొచ్చారు. ఏంట్రా అలా చూస్తున్నావు? వద్దా? అబ్బే ఎందుకొద్దు, కావాలి. అవునా? ఇక్కడే కూర్చొని కలిసి తిందాంరా. నాన్నగారు నాన్నగారు, మెల్లిగా మెల్లిగా, హ్యాండిల్ విత్ కేర్. సూదులు గుచ్చుతున్నట్టుందిరా ఈ గడ్డ, పగోడుకు కూడా ఈ బాధ రావద్దురా. అమ్మా తినరా, మామిడి పళ్ళు అంటావు కదా, తిను. అమ్మా ఆ, ఏంట్రా అంత గట్టిగా అరిచావు? సంకలో సెగ్గడ్డేమైనా అయిందా? ఏంటి నాకు సెగ్గడ్డ? ఊరుకోండి నాన్న, నాది స్టీల్ బాడీ. నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఈడేంటి ఇప్పుడు వస్తున్నాడు? రాకీ, రా రా రా. అంకుల్. ఏంట్రా ఇలా వచ్చావు? మామిడి పళ్ళు తింటావా? వద్దంకుల్, సెగ్గడ్డలైతే కష్టం మళ్ళీ. నువ్వు తింటా అన్నా లేవులే, అన్ని మావాడికే కావాలంట. అసలే వాడిది స్టీల్ బాడీ, గంపలు గంపలు మామిడి పళ్ళు తిన్నా వాడి బాడీకి ఏం కాలేదు. నాన్న, మన గొప్పలు మనం ఇప్పుడు చెప్పుకోవడం అవసరమంటారా? ఉండరా, మన గొప్పలు మనం చెప్పుకోకపోతే మరింకెవరు చెప్తారు? అవునంకుల్, రాజుగాడి గొప్పల గురించే ఊరంతా చెప్పుకుంటున్నారు. అందుకే రాజుగారిని ఒక్కసారి ఊళ్ళో వాళ్ళందరికీ చూపించుకొద్దామని వచ్చాను. మీరు పర్మిషన్ ఇస్తే. దాందేముందిరా, తీసుకెళ్ళు. ఓకే అంకుల్, థ్యాంక్స్. రారా. ఊర్లోకా? నేను రాను. రావాలి, తప్పదు. వెళ్ళరా, ఆడంత ప్రేమతో పిలుస్తున్నప్పుడు వెళ్ళను అనకూడదు. అంటే ఊరంతా నడిస్తే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా నాన్నగారు, అందుకే మా నాన్న బైక్ కట్టుకొచ్చాను, వచ్చేయ్. బైకా? బైకా అని అంత రియాక్షన్ ఇచ్చావు, కూర్చోలేవా? సెంటర్లో సెగ్గడ్డేమైనా అయిందా? చచ్చా, అలాంటిది ఏం లేదు, పద వెళ్దాం. రా. రానంటే దొరికిపోతాను, వెళ్తేనేమో చచ్చేలా ఉన్నాను. దేవుడా, ఏంటయ్యా ఇది? ఎరా నడక మారింది? అదా, ఊరికే ఇలా నడిస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. సరే ఎక్కు. తప్పదా? నువ్వు ఎక్కరా. అమ్మా రే, మెల్లగా వెళ్ళరా బాబు. రే, నెమ్మదిగా రా బాబు. అమ్మో అమ్మో.
అబ్బో అబ్బో రే నెమ్మదిగా వెళ్ళరా. రే ముందర పెద్ద గుయ్యి ఉందిరా, నెమ్మదిగా వెళ్ళరా. రే నెమ్మదిగా రా. అమ్మా పగిలింది రోయ్. ఏరా ఎలా ఉంది? రకరకాలుగా ఉంది నాన్న. బుట్టలు బుట్టలు మామిడి పళ్ళు తిన్నప్పుడు లేని నొప్పి సెగ్గడ్డలైనప్పుడు వచ్చింది కదా. అంటే నాకు సెగ్గడ్డయిందని మీకు ముందే తెలుసా? నాకు కూడా తెలుసు. అంటే నన్ను కావాలని బైక్ రైడ్కి తీసుకెళ్లారా? నీ తిక్క పనులకు బెల్ట్ వాడి వాడి బోరు కొట్టిందిరా. అందుకే చిన్న చేంజ్ ఓవర్ కోసం ఇలా ప్లాన్ చేశా. ఇంకోసారి తిక్క పనులు చేసావనుకో ఇంకోలా ప్లాన్ చేస్తా, జాగ్రత్త. అమ్మా అబ్బా